ఈ షో ఎవరిని ఉద్దేశించి కాదు, ప్రజల సమస్యల గురించి చెప్పడమే మా ఆలోచన. అందుకు మేము మొదటడుగు వేశాము. కామన్ మ్యాన్ షో ప్రారంభిస్తున్నాము. ఈ షో చీఫ్ గెస్ట్ ఎవరు అంటే ప్రజలే. ప్రజలలో నుంచి ఒకరిని తీసుకొని ప్రజల సమస్యల గురించి చెప్పడమే మా షో యొక్క ముఖ్య ఉద్దేశం. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఏం హామీలు ఇచ్చింది? 6 గ్యారెంటీలు ఇచ్చిర్రు. 6 గ్యారెంటీల్లో ఏం నెరవేర్చారు? ఏం నెరవేర్చలేదండి. ఒకటి కాదు, బస్సు ఒకటే ఫ్రీ అని వదిలేసారు కానీ ఇంకా 5 ఏళ్ళు పడుతుంది. సంవత్సరం ఎవరికి వస్తుందో నాకైతే తెలియదు. అయితే మాకైతే ఏం వస్తలేదండి. ఒక్కటే క్వశ్చన్ చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఏం హామీలు ఇచ్చింది? 6 గ్యారెంటీలు ఇచ్చిర్రు. 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీల్లో ఏం నెరవేర్చారు? ఏం నెరవేర్చలేదండి. ఏమి ఒక్కడికైనా నెరవేర్చలేదా? లేదు. ఒకటి కాదు, బస్సు ఒకటే ఫ్రీ అని వదిలేసారు కానీ ఇంకేం లేవు. అంటే 6 గ్యారెంటీల్లో బస్సు ఒకటే ఫ్రీగా వదిలేసారు. అది 10 నెలల ఒకటే అమల్లో ఉన్నది. ఇప్పుడు ఒకటే నెలలో ఒకటే 10 నెలలో ఒకటే నెరవేర్చిర్రు. 6లో ఒకటి నెరవేర్చినారు. మిగతా 5 ఎప్పుడు నెరవేర్చారని చెప్పారు? ఇంకా 5 ఏళ్ళు పడుతుంది. ఇంకా 5 ఏళ్ళు పడుతుందా? ఇప్పుడు దాదాపు 10 నెలలు అయిపోయింది కదా. అవును, సంవత్సరం అయిపోతుంది దగ్గర దగ్గర. ఇంకా వచ్చే నెల ఇంకా 4 రోజులు అయితే అయిపోయాయి. ఇంకా డిసెంబర్ ఉంటుంది, తర్వాత జనవరి, ఇంకా 4 సంవత్సరాలు. అవి అయ్యేటప్పుడు అవే 4 సంవత్సరాలు అంటే 5 ఏళ్ళు అయిపోతుంది. 5 ఏళ్ళు అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే 6 హామీలు ఇచ్చారు, నెరవేర్చారు. ఇంకోటి బస్సు అనేది ఒకటి అయిపోయింది. గ్యాస్ ఇస్తానన్నాడు. గ్యాస్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? గ్యాస్ ఎవరికి వస్తుందో నాకైతే తెలియదు. అయితే మాకైతే ఏం వస్తలేదండి. వస్తలేదు. వస్తుందని చెప్తున్నారు కానీ ఇంకా రేవంత్ రెడ్డి సార్కే తెలవాలి, ఆ గవర్నమెంట్కే తెలవాలి, మళ్ళీ వచ్చిన వాళ్ళకే తెలవాలి. మాకైతే వస్తలేదు. అదే 850 రూపాయలు తీసుకుంటారు, అదే తీసుకోపోతారు అంతే. గ్యాస్ 850, 500 అన్నారు కదా. లేదండి. మేము 850 ప్లస్ ఒక 40-45 రూపీస్ తీసుకుంటాం. మొత్తం 900 దాకా కలెక్ట్ చేసుకుని పోతాడు. గ్యాస్ రావడానికి ఛార్జీలు గీర్చడానికి కాబట్టి 900. కానీ ఇప్పుడు గ్యాస్ అంటే ఆయన మిగతాది చాయ్ పైసలు అంటే టైం తెస్తాడు, ఛార్జింగ్ పైసలు వేస్తే అది ఇవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ టైం మళ్ళీ గ్యాస్ అని టైం తేడు. అట్లా ఇలా ఉన్నారా? అలాగే ఉన్నది. ఇలాగ ఉందా? అంటే నెక్స్ట్ టైం వచ్చేంతవరకు గ్యాస్ పైసలు ఎక్స్ట్రా ఛార్జెస్ ఇలా జరుగుతుంది. ఏమైనా వేయాలి సార్ చాయ్ పని అట్లా అని అంటారు. లేదనుకోండి, మనకు డెలివరీ అయినట్టు మెసేజ్ వస్తుంది, కానీ అది ఎప్పుడు వస్తుందో వాళ్ళకే తెలుసు. ఎప్పుడే అది మన డబ్బులు ఇస్తుంటే అది 30, 40, 50 ఇస్తుంటే టైంకి తెచ్చిస్తారు. అట్లా రెస్పాండ్ అవుతారు. ఎక్కువ 30-40 ఇస్తే అదే ఇంకా రెస్పాన్సిబుల్ అవుతుంది. మినిమం 50 రూపాయలు. మినిమం 50 రూపాయలు. ఇప్పుడు గ్యాస్ వస్తుంది కదా, గ్యాస్ ఎన్ని కిలోలు వస్తుంది? 10 కిలోలు 14 కిలోలు చిల్లరం వస్తుంది. 14,500 గ్రామ్ ఉన్నది కదా. మామూలుగా ఇంతకుముందు మీరు భారత్ గ్యాస్ ఏ గ్యాస్ యూస్ అవుతుంది నాకైతే తెలియదు. అది ఇండియన్ గ్యాస్. గ్యాసే ఇండియన్ గ్యాస్ కి ఎన్ని కిలోలు వస్తుంది? అదే 14 కిలోలన్నర వస్తుంది కదా సార్. ఇప్పుడు మేమైతే వెయిట్ చేయలేదు. దాని మీద రాస్తుంటది కదా, అదే ఇంకా అట్లనే. అంటే మామూలుగా అంటే సిలిండర్ చిన్నగానే ఉన్నాయి కదా, ఆ సిలిండర్ లో ఎంత వెయిట్ ఉంటుంది ఏమైనా మేము అప్పుడు గెస్ట్ చేయలేదా? ఏ గ్యాస్ చిన్నది? మన ఇప్పుడు 500కి ఇస్తానన్నారు గ్యాస్, మీరు 850 ఛార్జ్ లోపల 900 అవుతుంది అన్నారు. ఓకేనా? మామూలుగా అంటే రేవంత్ రెడ్డి చెప్పింది 500కి గ్యాస్ ఇస్తానన్నారు. ఇప్పుడు మీరు స్పెషల్గా చెప్తున్నది ఏంటంటే ఛార్జ్తో సహా 50 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తే 1 డే అబ్బో జల్దీ రియాక్ట్ అవుతారు అంటున్నారు. 855 రూపీస్ ప్లస్ రౌండ్ ఫిగర్ గా 45 రూపీస్, టోటల్ గా 900 తీసుకోబోతారు. 900 మేము పే చేస్తున్నారు ఆల్రెడీ. ఓకే, మీరు 900 ప్లే చేస్తున్నారు, నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు మీరు ఎవరైనా మీరు అందరూ యాక్షన్ ఏం తీసుకోలేదా? 500కి ఇస్తున్న గ్యాస్ 900 దాకా ఎందుకు నడుస్తుంది అని అదే అన్నారు. కానీ ఇప్పటికీ రాలేదన్న, అది ఇప్పటిదాకా రాలే. మేము ఇప్పుడు చూస్తున్నాము. అది చాలా మంది అయితే ఇప్పుడు మేము రోజు పని చేసుకుంటే వాళ్ళం. చాలా మంది అదేమన్నారు చూడండి, గ్యాస్ అది చేసుకోండి, కేవైసీ చేసుకోండి అది అన్నారు. కానీ ఉదయం 4 గంటలకు పోయి కూర్చున్న వాళ్ళు ఉన్నారు లైన్ గట్లా వరుసగా. గ్యాస్ ఆఫీస్ ఉంటుంది కదండి, అవునవును, విలువర్ ఆఫీస్ ఓరాన్ కాకుండా. అయితే ఆడ మొత్తం చెప్పులు, మనం వేసుకునే చెప్పులు లైన్ పెట్టిరండి. నిలబడి చెప్పులు పెట్టి ఆనే అనుకోవాలి, ఏదైనా కూర్చోవాలి. ఇప్పుడు ఎంతసేపు అని కూర్చోవచ్చు? అవును, హాఫ్ అన్ అవర్, ఒక 15 మినిట్, లాస్ట్ క్లాస్ ఒక 1 అవర్ అని కూర్చోవచ్చు, నిలబడవచ్చు. ఆ తర్వాత అది ఎన్ని రోజులని ఇచ్చారు? మా అంటే 20 రోజులేమో టైం ఇచ్చారు అంతే. ఆ టైం మళ్ళీ గడువు గడిచిపోయింది అది. అట్లా సరే, మేము చెప్పులతో సహా క్యూ పెడుతున్నాము, పెడుతున్నారు కదా. 4 గంటలకు లేచిపోయి పెట్టారు అది. ఈ విషయం ముందే సార్ చెప్పాలి కదా, రేవంత్ రెడ్డి సార్ చెప్పాలి కదా. అవును, నేను గెలిస్తే మేము సీఎం మా గవర్నమెంట్ వస్తే ఇన్ని రోజులే టైం ఉంటుంది, ఇన్ని రోజుల దాకానే ఉండాలి, మీది మేము గర్విస్తాము అట్లని చెప్పలే కదా. 500 గ్యాస్ అన్నారు. అట్లా
ఏం చేయలేదు ఆయన.